హాయ్! ఒక నగరాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కొన్ని సెకన్లు చాలు. కానీ ఆ బాంబును తయారు చేయడానికి వేల మంది సైంటిస్టులు, 3 సంవత్సరాల కష్టం, బిలియన్ల డాలర్లు మరియు ప్రపంచాన్ని మార్చేసిన నిర్ణయాలు అవసరమయ్యాయి. 1945 ఆగస్టు 6 ఒకే ఒక్క అణుబాంబు పడింది. కానీ అది మనిషి చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈరోజు మనం ఆ బాంబు వెనుకున్న రహస్యాలను, సైన్స్‌ను, రాజకీయాలను, యుద్ధపు భయంకరతను అన్నిటిని తెలుసుకుందాం. ప్రపంచాన్ని మార్చిన కథ ఒక చిన్న పరమాణుతో మొదలైంది. అది 1897లో ఎలక్ట్రాన్ను కనుగొన్న జెజే థామ్సన్, 1911లో రూదర్ఫర్డ్ చేసిన ప్రసిద్ధ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, 1932లో జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ ఆవిష్కరణ. ఇవన్నీ ఒక పెద్ద రహస్యానికి దారి చూపాయని చెప్పవచ్చు. పరమాణువును పగలగొడితే అసాధారణమైన శక్తి బయటకు వస్తుందని. 1938 అణు విభజన న్యూక్లియర్ ఫిషన్ ఆవిష్కరణను జర్మనీ సైంటిస్టులు చేశారు. వారే ఒట్టో హన్, లైస్ మెయిట్నర్, ఫ్రిడ్జ్ స్ట్రాట్స్మన్ అనేటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి చేశారు. యురేనియం మీద న్యూట్రాన్తో కొడితే అది పగిలిపోతుందని కనుగొన్నారు. ఒక అణువు పగిలితే అంతటి శక్తే వస్తే మరి అదే కొన్ని బిలియన్ల అణువులు ఒక్కసారిగా పగిలితే మరి ఎంతటి శక్తి ప్రోడక్ట్ అవుతుంది. అదే ఆటం బాంబుకు పునాది అయింది. 1939లో వరల్డ్ వార్ II ప్రారంభం. హిట్లర్ యూరోప్ను ఆక్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు. అమెరికా, బ్రిటన్కి ఒక భయం ఉంది. అదే జర్మనీ అణుబాంబు తయారు చేస్తే ఏమవుతుంది. ఎందుకంటే జర్మనీ వద్ద సైంటిస్టులు ఉన్నారు, జర్మనీ వద్ద యురేనియం ఉంది, అది ఫ్యాక్టరీలపై తన నియంత్రణను కూడా కలిగి ఉంది. మరి అదే జరిగితే ప్రపంచ యుద్ధం ముగుస్తుందా లేక ప్రపంచం అంతమవుతుందా? ఆ సమయంలో ఒక నిర్ణయం చరిత్రను మార్చింది. అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్కు రాసినటువంటి ఒక లేఖ. ఆ లేఖలో ఉన్నటువంటి ఒక వాక్యం, జర్మనీ అణుబాంబు తయారీకి దగ్గరగా ఉంది, మీరు ఆలస్యం చేస్తే ప్రపంచానికి ప్రమాదమని. ఈ లేఖనే మాన్హాటన్ ప్రాజెక్టుకు కారణమైందని చెప్పవచ్చు. ఆపరేషన్ మాన్హాటన్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. 1942లో ప్రపంచంలోని అతిపెద్ద సీక్రెట్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ మాన్హాటన్ ప్రాజెక్ట్. 1,30,000 మంది ఇంజనీర్లు, సైంటిస్టులు, గణిత శాస్త్రవేత్తలు, సైనికులు, 3 ప్రధాన ల్యాబ్స్, లాస్ అలమోస్, ఓకరేజ్, హన్ఫోర్డ్. ప్రాజెక్టు లీడర్గా జే రాబర్ట్ ఓపెన్హైమర్. ఇతను మన స్క్రీన్ పైన చూస్తున్న అతని ప్రపంచం ఫాదర్ ఆఫ్ ద అటామిక్ బాంబ్ అని పిలుస్తుంది. ఇతను ఒక ప్రశాంతమైనటువంటి సైంటిస్ట్, కానీ ఈ విధంగా ప్రపంచ చరిత్రలో అతని పేరు ఒక ఆటం బాంబుకు ఫాదర్గా మిగిలిపోయాడు. 35,000 మంది ఒకే చోట పనిచేసినా ఎవరికి నిజంగా ఏం జరుగుతుందో తెలియదు. మొదటి పరీక్ష ట్రినిటీ టెస్ట్ 1945 జూలై 16 న్యూ మెక్సికో ఎడారిలో మనిషి చరిత్రలో మొదటి అణుపేలుడు జరిగింది. ఎర్రటి వెలుగు, మహా ఎనర్జీ, భూమి కంపించినంత పనైంది. ఓపెన్హైమర్ నోటి నుండి వచ్చినటువంటి మాటలు, నా వయామ్ బికమ్ డెత్, ది డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్, అంటే ఇప్పుడు నేను మరణం, లోకాలను నాశనం చేసే వ్యక్తిగా మారాను అని అన్నాడు. ఇకపోతే ఈ మాన్హాటన్ ప్రాజెక్టులో 2 రకాలైన బాంబులు తయారు చేశారు. అదే లిటిల్ బాయ్ యురేనియం 235, నెక్స్ట్ ఫ్యాట్ మ్యాన్ ప్లూటోనియం 239. న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చిన్న న్యూట్రాన్ అనేటటువంటిది యురేనియం 235ను ఢీ కొడితే ఆ అణువు పగులుతుంది. దీని వలన వేడి, వెలుగు, శక్తి 2 కొత్త అణువులు ఏర్పడతాయి. మరిన్ని న్యూట్రాన్లు కూడా ఏర్పడతాయి. మరి ఇవన్నీ అణువులను పగలగొడితే, మరిన్ని అణువులను పగలగొడితే, అదే కొన్ని బిలియన్ల అణువులను పగలగొడితే ఈ చైన్ రియాక్షన్ కొన్ని మైక్రో సెకండ్లలోనే అణు పేలుడుగా మారుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇది హిరోషిమాపై దాడి ఏ విధంగా అయిందో ఒకసారి చూద్దాం. ఆగస్టు 6, 1945 ఉదయం 8:15 ఎనోలా గే అనే బాంబర్ విమానం లేచింది. హిరోషిమా నగరం మీద లిటిల్ బాయ్ యురేనియం 235ను వదిలింది. 600 మీటర్ల ఎత్తులో బాంబు పేలి బ్లాస్ట్ వేవ్కు నగరమంతా తుడిచిపెట్టుకుపోయింది. హీట్ వేవ్ సుమారుగా 4,000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళింది. రేడియేషన్, మారణహోమం వలన అనేక మరణాలు సంభవించాయి. 70,000 మంది వెంటనే మరణించారు. ఆ తర్వాత నెలల్లో కొన్ని వేల మంది మరణించారు. నగరం నిమిషాల్లోనే నేలమట్టమైంది. అప్పటికి వరల్డ్ వార్ IIలో జపాన్కు ఏం జరుగుతుందో అర్థం కాక వార్ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. యుఎస్ దాంతో ఆగస్టు 9, 1945 నాడు నాగసాకి మీద ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి ప్లూటోనియం 239 అనే బాంబును వేసింది. ఇది కొండలతో నిండి ఉన్న ప్రాంతం కాబట్టి నష్టాన్ని కొంత తగ్గించినా దాదాపు 40,000 మంది వెంటనే మృతి చెందారని అప్పటి నివేదిక. ఈ జపాన్కి అర్థమైంది ఇంకా కొనసాగితే దేశమే పూర్తిగా అంతమవుతుందని. అప్పుడు వెంటనే జపాన్ ఆగస్టు 15 లొంగిపోయింది. వరల్డ్ వార్ II కూడా ముగిసింది. కానీ ప్రపంచానికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. రేడియేషన్ బాధలు, క్యాన్సర్, లుకేమియా, జన్యులోపాలు. ఒక 10 సంవత్సరాల పాటు ఈ కష్టాలు అనుభవించారు. ఇక ఆ తర్వాత వరల్డ్ ఇంకో కొత్త వార్లోకి వెళ్ళిందనే చెప్పవచ్చు. 1949లో సోవియట్ యూనియన్ కూడా అణుబాంబు తయారు చేసుకుంది. అణుబాంబు కంటే 1000 రెట్ల శక్తివంతమైన టీసార్ బాంబు కూడా తదుపరి కాలంలో తయారు చేయబడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బాంబులైనటువంటి టీసార్ బాంబు కానీ, అణుబాంబులు కానీ 2 భిన్న ధృవాలైనటువంటి అమెరికా, రష్యా వద్ద ఉండడం ఎంతో ఆలోచించాల్సినటువంటి విషయం.
ఆటం బాంబ్ మనిషి మేధస్సుకు ఎంత గొప్పదాన్ని చేసిందో దానికన్నా కూడా అది వాడితే ఎంత భయంకరమో కూడా చూపించింది. శాస్త్రం అనేటటువంటి రక్షణ కోసం, అభివృద్ధి కోసం, శాంతి కోసం మాత్రమే వినియోగించాలి. లేకపోతే చెడు నిర్ణయాలు ప్రపంచాన్నే ఏ విధంగా మార్చేస్తాయో ఈ జపాన్ ఉదంతమే తెలుస్తుంది. థ్యాంక్ యూ.